Anil Kumar Kadarsingi. అండ్ ఈ వీడియోలో మనం ఈ ఫాలోయింగ్ టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లో టూ మోడ్స్ ఉంటాయి. దట్స్ యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. సో ఫస్ట్ యూజర్ మోడ్ గురించి మాట్లాడుకుందాం. యూజర్ మోడ్ ఏంటంటే జనరల్ గా యూజర్ అప్లికేషన్స్ రన్ అయ్యేవన్నీ ఈ యూజర్ మోడ్ లో అవుతూ ఉంటాయి. యూజర్ మోడ్ జనరల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్చువల్ అడ్రస్ స్పేస్ లోని ప్రాసెస్ అన్ని రన్ అవుతూ ఉంటాయి. అంటే ఇది ఒక లో ప్రివిలేజ్డ్ మోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యూజర్ అప్లికేషన్స్ రన్ అవుతున్నప్పుడు వీటికి ఏంటంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనేది ఉండదు. అంటే డైరెక్ట్ హార్డ్వేర్కి యాక్సెస్ అస్సలు ఉండదు. సో ఏంటంటే ఒకవేళ అప్లికేషన్ సపోజ్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి క్రాష్ అయిపోయినా సరే అది ఎంటైర్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయి ఉండదు. ఓన్లీ జస్ట్ అప్లికేషన్ వరకు మాత్రమే ఉంటుంది. సో దీనివల్ల సిస్టమ్ కంటూ ఎటువంటి లైక్ డ్రాబ్యాక్ ఉండదు, ఏ ఫాల్ట్ క్రాష్ ఉండదు. ఇంకోటి ఏంటంటే యూజర్ మోడ్లో జనరల్గా ఒక హార్డ్వేర్ లెవెల్ ప్రాసెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది ఒక సిస్టమ్ కాల్ అని జనరేట్ చేస్తుంది. అంటే యూజర్ మోడ్ తాలూకా అంటే అది రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది కదా దాని స్పేస్లో. సో హార్డ్వేర్ లెవెల్లో ఒకవేళ మోడిఫికేషన్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు అదే మోడిఫికేషన్ గానీ లేదంటే ఏమైనా రీడింగ్ ఎక్సెట్రా చేయాలనుకున్నప్పుడు ఒక సిస్టమ్ కాల్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ కాల్ ఏంటంటే యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి వెళ్తుంది. సో ఈ కర్నల్ మోడ్లో ఆపరేషన్ అంతా వర్క్ అవుతుంది. ఆ ఎంటైర్ ప్రాసెస్ అంతా రన్ అయిన తర్వాత వన్స్ ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయిన వెంటనే కర్నల్ మోడ్ నుంచి మళ్ళీ యూజర్ మోడ్లోకి లైక్ ఫ్లిప్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే యూజర్ మోడ్లో వన్స్ అప్లికేషన్లో హార్డ్ యూజర్ మోడ్ అప్లికేషన్లో హార్డ్వేర్ లెవెల్ ప్రాసెస్ ఏదైనా చేయాలనుకుంటే త్రూ సిస్టమ్ కాల్స్ అది ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే కర్నల్ మోడ్ వన్ నెక్స్ట్ టాపిక్. అది ఏంటంటే దీనికి ఫుల్ ప్రివిలేజ్ ఉంటుంది ఎంటైర్ హార్డ్వేర్ మీద. సో ఏంటంటే మన ఓఎస్ ఉంటుంది కదా దాని తాలూకు కోర్ ఫంక్షన్స్ అవన్నీ సరే ఇందులోనే రన్ అవుతూ ఉంటాయి. ఇది ఏంటంటే సిపియుని ర్యామ్ని ఇంకా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ని ఇది కంట్రోల్ చేసేంత కెపాసిటీ దీనికి ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ యూజర్ మోడ్ లాగా ఒకవేళ అప్లికేషన్ క్రాష్ అయితే ఎంటైర్ సిస్టమ్కి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒకవేళ ఈ కర్నల్ మోడ్లో మాత్రం ఏదైనా చిన్న క్రాష్ వచ్చినా సరే ఎంటైర్ సిస్టమ్ అనేది మొత్తం ఒకేసారి కొలాప్స్ అయిపోతుంది. ఇదేంటంటే ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా హార్డ్‌వేర్‌లో లింక్ అయ్యి ఉంటుంది. అండ్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే దీన్ని ఇవి యాక్చువల్‌గా 2 మోడ్స్ కదా! వీటిల్ని 2 బిట్స్‌లో మనం లైక్ రిప్రజెంట్ చేసుకుంటాం. కర్నల్ మోడ్‌ని 0తో రిప్రజెంట్ చేస్తాం. యూజర్ మోడ్‌ని 1తో రిప్రజెంట్ చేస్తాం. సో, దట్స్ రిగార్డింగ్ ది యూజర్ మోడ్ అండ్ కర్నల్. సో, ఇది వీటి బ్లాక్ డయాగ్రామ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ కాల్స్ అనమాట. సిస్టమ్ కాల్స్ ఏంటంటే ఓకే, ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగానే ఒక యూజర్ అప్లికేషన్ ఒకవేళ హార్డ్వేర్ లెవెల్లో ఏదైనా ఆపరేషన్ కానీ ప్రాసెస్ కానీ పర్ఫామ్ చేద్దాం అనుకున్నప్పుడు సిస్టమ్ కాల్స్ ద్వారా అవుతుంది. సిస్టమ్ కాల్స్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ని కొన్ని సర్వీసెస్ని లైక్ కొన్ని సర్వీసెస్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఇవేంటంటే ఈ అప్లికేషన్స్లో రన్ అవుతున్న ప్రాసెస్ అన్ని త్రూ ఈ కాల్స్ ద్వారా మనం డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే యూజర్ అప్లికేషన్స్ అనేటివి లోలీ ప్రివిలేజ్డ్. వీటి కోసం అంటే వాటి ప్రాసెసెస్ కోసం అని చెప్పేసి మనకి సిస్టమ్ కాల్స్ అనేవి ఉన్నాయి. సో ఒక ఫైల్ ఉన్నదనుకోండి దాన్ని రీడ్ చేద్దాం అనుకుంటే రీడ్ అనే సిస్టమ్ కాల్ హెల్ప్ అవుతుంది మనకి. సో వన్స్ ఈ సిస్టమ్ కాల్ అనే ట్రిగ్గర్ అవ్వగానే సో ఆ ప్రాసెస్ ఏమో కర్నల్‌లో ట్రాప్ అయి ఉంటుంది. ఆ ట్రాప్ అయిన తర్వాత సిపియు అనేది కర్నల్ మోడ్‌లోకి వెళ్తుంది. సో కర్నల్ మోడ్‌లో ఏంటంటే మొత్తం ఈ ఫైల్ డిస్క్రిప్షన్ అంతాన వాలిడేట్ అయ్యి ఒకవేళ యూజర్‌కి ఆ పర్మిషన్ ఒకవేళ యాక్సెప్ట్ అయ్యి ఉంటే వెంటనే అప్పుడేంటంటే హార్డ్ డిస్క్‌లోని ఐఓ షెడ్యూలర్ దీన్ని డేటాని మొత్తం ఫెచ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ రీడ్ ఆపరేషన్ మొత్తం హార్డ్ డిస్క్ అదే రీడ్ ఆపరేషన్ అనేది అ అవ్వడం కోసం హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటానన్నిటిని వన్ బై వన్ మనకి రిట్రీవ్ అవుతూ ఉంటది. సో ఈ టైప్‌లో సిస్టమ్ కాల్స్ అనేవి వన్ బై వన్ యాక్సెస్ అవుతూ ఉంటాయి. వీటికేంటంటే అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ కాబట్టి అదే సర్వీస్ రిక్వెస్ట్స్ కాబట్టి మనకి ఈజీగా ప్రాసెస్ అనేవి అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కంపైలర్. సో కంపైలర్ వచ్చేసి ఏంటంటే
ఇది ఏంటంటే ఒక ఎంటైర్ మనం రాసుకునే ప్రోగ్రామ్‌ని మెషిన్‌కి అర్థమయ్యే విధంగా మెషిన్ కోడ్‌లోకి మారుస్తుంది ఎగ్జిక్యూషన్ టైమ్‌లో. సో, కంపైలర్ అనేది ఎంటైర్ మన ప్రోగ్రామ్‌ని కంప్యూటర్‌కి అదే మెషిన్‌కి అర్థమయ్యే విధంగా మారుస్తుంది. సో, కంపైలర్‌లో జనరల్‌గా చాలా టైప్స్ ఉన్నాయి. లైక్ హ్మ్. సింగిల్ కంపైలర్ అని చెప్పేసి, మల్టీ కంపైలర్ అని చెప్పేసి, క్రాస్ కంపైలర్ అని చెప్పేసి ఉంటాయి. కానీ ఇవన్నిటిలో ఎప్పుడు జరిగే ప్రాసెస్ ఇక్కడ లిస్ట్ అవుట్ అయ్యుంది. ఫస్ట్‌ది లెక్సికల్ అనలైజర్. ఈ లెక్సికల్ అనలైజర్ ఏంటంటే, ఒక స్ట్రీమ్ కోడ్‌ని అంటే మన సోర్స్ కోడ్‌ని తీసుకొని వీటిల్ని టోకెన్స్ కింద మారుస్తుంది. ఈ టోకెన్స్ అనేది మనకి ఆహ్, ఫైనైట్ ఆటోమేటా ద్వారా మనకి రికగ్నైజ్ అవుతూ ఉంటాయి. కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ ద్వారా. నెక్స్ట్ అందులో వచ్చిన టోకెన్స్‌తో సింటాక్స్ అనలైజర్‌లో సింటాక్స్‌ని ఫస్ట్ వాలిడేట్ చేస్తుంది. సింటాక్స్‌ని వాలిడేట్ చేసిన తర్వాత ఒక పార్స్ ట్రీ అనేది జనరేట్ అవుతుంది మనకి. సో, ఈ పార్స్ ట్రీ ఏంటంటే మనకి విజువలైజేషన్ పర్పస్‌లో బాగా హెల్ప్ అవుతుంది. సో, అంటే లైక్ వన్స్ ఎంటైర్ పార్సింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక అబ్స్ట్రాక్ట్ సింటాక్స్ ట్రీ కింద మారుస్తాం. సో, అది మార్చిన తర్వాత సెమాంటిక్ అనలైజర్‌లో ఏంటంటే ఎంటైర్ సెమాంటిక్స్ అంటే లాజికల్లీ ఇది కరెక్టా? కాదా? ఎక్సెట్రా అనేది అంతా చెక్ అవుతుంది. ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ఏంటంటే వీటిల్ని లైక్ లైక్ దాన్నేమంటారు? కొన్ని రిప్రజెంటేషన్స్‌లోకి మారుస్తుంది. ఇంటర్మీడియేట్ రిప్రజెంటేషన్స్‌లోకి. అందులో చాలా మటుకున్నాయి. ఎలా అంటే హ్మ్. లైక్ బేసిన్ నెట్వర్క్స్ ఎక్సెట్రా ఇలాంటి వాటన్నిటిని వాడుకొని చేస్తుంది. నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజర్‌లో ఏంటంటే ఈ ఎక్స్‌ట్రా డూప్లికేషన్స్ ఏవైనా ఉన్నా, లేదంటే అనవసరమైన వేరియబుల్స్ ఏవైనా ఉన్నా ఎక్సెట్రా మొత్తం ఆ కోడ్‌ని ఒక ఆప్టిమైజ్ చేసి నెక్స్ట్ లెవెల్‌లోకి పంపిస్తుంది. కోడ్ జనరేషన్ ఏంటంటే మనకు కావాల్సిన మెషిన్ కోడ్‌లోకి మొత్తం అంతా మారుతుంది. సో, స్టార్టింగ్ సోర్స్ కోడ్ నుంచి డైరెక్ట్‌గా మనకి అసెంబ్లీ కోడ్‌లోకి రావడానికి ఈ కంపైలర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ ఏంటంటే ఆహ్, కంపైలర్ ఏంటంటే మొత్తం కోడ్‌నంతా రన్ చేసి ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో ఒకేసారి మెన్షన్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏంటంటే లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది ప్రతిదీని. అంటే ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం అనుకోండి పైథాన్ కోడ్ సపోజ్. సో, ఈ పైథాన్ కోడ్ ఏంటంటే 10 లైన్స్ ఉందనుకుందాం. నైన్త్ లైన్‌లో మనకు ఎర్రర్ ఉంది. సో, ఈ కోడ్‌లో ఇంటర్ప్రిటర్ ఏంటంటే లైన్ టు లైన్ ప్రతీది చెక్ చేస్తుంది. ఎక్కడైనా ఏదైనా తప్పులున్నాయా లేదా ఎక్సెట్రా అనేది. సో, మొత్తం వన్స్ మొత్తం అంతా చెక్ చేసి నైన్త్ లైన్‌లోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఎర్రర్‌ని అది గ్రహిస్తే వెంటనే అక్కడితో లైక్ మనకు ఒక ఎర్రర్‌ని త్రో చేస్తుంది. ఒకవేళ అందులో ఏ ఎర్రర్ లేదంటే మొత్తం లైన్ బై లైన్ ప్రతి లైన్ చెక్ చేసుకున్న తర్వాత ఎంటైర్ అంతా అయిపోయిన తర్వాత అన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్‌లో ఏదో ఎర్రర్ లేదనుకుంటే అప్పుడు అది మెషిన్ లెవెల్ అదే మెషిన్ కోడ్‌లోకి మారుతుంది. అప్పటి వరకు అది మెషిన్ కోడ్‌లోకి మారదు. అంటే అసెంబ్లీ లాంగ్వేజ్‌లోకి. అండ్ లాస్ట్ టాపిక్ మనకేంటంటే జేవిఎం. జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. సో, ఇదేంటంటే ఆహ్, ఇది మనకి ఆపరేటింగ్ సిస్టమ్‌కి డిపెండెంట్ కాదు. అంటే జావా ఈ జేవిఎం అనేదేంటంటే మనకి సోర్స్ కోడ్ ఇస్తాం కదా! జావా సోర్స్ కోడ్. సో, ఈ సోర్స్ కోడ్‌ని అది బైట్ కోడ్‌లోకి మారుస్తుంది. సో, బైట్ కోడ్‌లోకొచ్చిన తర్వాత అది జేవిఎం మెమరీలోకి వెళ్తుంది. జేబీఎం మెమరీకెళ్ళిన తర్వాత అది శాండ్ బాక్సింగ్ ద్వారా దీనికి ఏ సెక్యూరిటీ థ్రెట్స్ లేవు కదా! అంతా బానే వర్క్ అవుతుంది కదా! ఎక్సెట్రా అంతా చెక్ చేసిన తర్వాత ఇది ఐదర్ అంటే వన్స్ మనకిక్కడ అది జావా మెమరీలోకెళ్ళి శాండ్ బాక్సింగ్ టెస్టింగ్ అంతా అయ్యి ఏ ఎర్రర్ లేదనుకున్న తర్వాత ఐదర్ అంటే అప్పుడు ఇంటర్ప్రిటర్ అంటే బైట్ కోడ్‌ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. లేదంటే ఎంటైర్ బైట్ కోడ్‌ని కంపైల్ చేసేసి మెషిన్ కోడ్‌లోకి మారుస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. మిగతా ప్రాసెస్‌తో పోల్చుకుంటే ఇది కొంచెం బానే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే నెక్స్ట్ జావా ఈ జేవీఎం ఎందుకు వాడతామంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇండిపెండెన్స్ కోసం. అంటే ఇది లైక్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఒకేలా వర్క్ అవుతుంది. ఇది పైథాన్ ఇంగా దాన్నేమంటాము విండోస్ అని చెప్పేసి మ్యాక్ అని అదే మ్యాక్‌ఓఎస్ అని చెప్పేసి, లైనక్స్ అని చెప్పేసి ఎటువంటి డిపెండెన్సీ ఉండదు. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా ఒకేలా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకో సో, ఇదేంటంటే బైట్ కోడ్‌ని డైరెక్ట్‌గా మనం మెషిన్ కోడ్‌లోకి మార్చడం వల్ల ఇక్కడ ఆహ్, డైరెక్ట్‌గా ఆహ్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉండకుండా మనకి ఈజీగా రిజల్ట్ అనేది ఒకేలా ఎప్పుడూ వస్తుంది. సో, ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధం లేకుండా
ఎప్పుడు లైక్ ఒక పాలసీతో రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని చెప్పేసి ఒక పాలసీతో ఎప్పుడు బాగానే వర్క్ అవుతుంటుంది. సో దట్స్ రిగార్డింగ్ ది జేవిఎం అండ్ థ్యాంక్ యూ.